బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్ ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. సిడ్నీ వేదికగా హోబర్ట్ హరికేన్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వార్నర్ టీ20 క్రికెట్ అసలైన మజాను చూపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సిడ్నీ థండర్ జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్లో మాథ్యూ గిల్స్, శామ్ కాన్స్టాన్స్ లో వరుస బంతుల్లో డకౌట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ గా బాధ్యత తీసుకున్న వార్నర్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. వార్నర్ తన ఇన్నింగ్స్ లో ముఖ్యంగా హరికేన్స్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లిస్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఎల్లిస్ వేసిన బంతులను ఉతికారేసిన వార్నర్ 3 భారీ సిక్సర్లు 2 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి బిగ్ బాష్ లీగ్ లో సెంచరీ కోసం తాను 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరదించాడు. మొత్తం 65 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. వార్నర్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు 9 కళ్లు చెదిరే సిక్సర్లున్నాయి. ఫలితంగా సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్లో సెంచరీ బాదటం ద్వారా వార్నర్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన 3వ ఆటగాడిగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డును వార్నర్ సమన్ చేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా బాబర్ అజం 2వ స్థానంలో ఉన్నాడు. వ్యక్తిగతంగా వార్నర్ అద్భుత ఘనత సాధించినప్పటికీ సిడ్నీ థండర్ జట్టుకు విజయం మాత్రం దక్కలేదు. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్లో కేవలం 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేశారు. వార్నర్ సెంచరీ చేసిన జట్టు ఓడిపోవడం ఫ్యాన్స్ ను కొంత నిరాశకు గురిచేసిన వార్నర్ ఫామ్ లోకి రావడం మాత్రం లీగ్ లో కొత్త జోష్ నింపింది.